రైట్ రైట్ వెల్కమ్ బ్యాక్ టు అగైన్. మనతో పాటు లక్ష్మణ్ గారు జాయిన్ అవుతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. లక్ష్మణ్ గారు, ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులను కలిసినటువంటి సీఎం గారు కావచ్చు, లేదంటే రాష్ట్ర మంత్రివర్గం కావచ్చు, ఏదైతే ఉందో కాస్త దాంట్లో మీ విజయం అని అనుకోవచ్చా మిర్చి రైతులకు సంబంధించి? లక్ష్మణ్ గారు మీట్లో ఉన్నారు. ఇప్పుడు ఏదైతే ఇవాళ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి యార్డ్కి వెళ్ళిన తర్వాత ఇవాళ ఆ మిర్చికి సంబంధించి, మిర్చి పంటకు సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కలిసినటువంటి చంద్రబాబు గారు కావచ్చు, లేదంటే రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఇదంతా మీ కృషిగానే అనుకోవచ్చా? అది మీ గెలుపుగానే అనుకుంటారా? ఇక్కడ విజయాలు అభిజయాలను కాదండి, ఇక్కడ రైతులు ఆపదలో ఉన్నారు. వాళ్ళకి గిట్టుబాటు ధర రాలేదు. వాళ్ళు మిర్చి రైతులే కాదు, రకరకాల పంటలు పండిస్తున్నటువంటి ఇందులో రాజకీయ బిజినెస్ అన్నట్టుగా ఫస్ట్ ఓన్లీ మినుములు, పెసలు, అలాగే టమోటో ఇటువంటి పండించే రైతులందరూ కూడా కనీస మద్దతు ధర అనేది ఒక గిట్టుబాటు ధర అనేది మనం క్రియేట్ చేసే వాళ్ళకి మరి పంటలైతే వాళ్ళు పండించే పంటకు మనం న్యాయం చేయగలం అవుతాం. ఎందుకంటే మనం చూసాం ఏదైతే మరి గుంటూరులో మిర్చి యార్డ్కి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రైతుల బాధలు అడిగితే సార్ మేము ఎకరాకి 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు మేము ఖర్చు పెడుతూ ఉన్నాం. ఈ సంవత్సరం వచ్చేసరికి మరి దాదాపుగా 10 క్వింటాలు కూడా రాలేదు ఒక ఎకరాకి. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎకరాకు వచ్చి 20 పైన క్వింటాలు మాకు దిగుబడి వచ్చేది. సో అప్పుడు మీరు ఉన్నప్పుడు 1,00,000 నుంచి 2 లక్షల వరకు కూడా మాకు లోన్ అనేది 0 వడ్డీకి లోన్లు ఇచ్చేవారు. అలాగే మరి రుణాలు కూడా దాదాపుగా 8,700 కోట్ల రూపాయలు రుణాలు కూడా ఆ రోజున రైతులందరూ కూడా ఇచ్చారు. మరి ఇటువంటి సమయంలో ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం కనీసం అప్పుడు మీరేమో 21 నుంచి 27,000 వరకు కూడా కొనేవారు. ఈ కూటమి ప్రభుత్వం వస్తే కనీసం 7,000 లేదు, 5,000 లేదు, 6,000 లేదు, ఇలా బేరాలు ఆడుతూ ఉన్నారు. ఎక్కడ ఉన్నటువంటి దళాలకి మా రైతులను అమ్మేశారు. మమ్మల్ని అందరూ ఒక మూట కట్టి దళాలను అమ్మేశారు. దళాలను బాగుపడుతున్నారు తప్ప రైతులు ఎటువంటి ఇది లేదని చెప్పి వాళ్ళ కష్టాలు చెప్తారు. ఇప్పటికప్పుడే మరి జ్ఞానోదయం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ప్రణాళికలు రాశారు. అమిత్ షా గారికి, మోడీ గారికి, వ్యవసాయ శాఖ మినిస్టర్ గారికి, ఆర్థిక మినిస్టర్ గారికి ప్రణాళికలు రాశారమ్మా, ఇదో మా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మీరు మా రైతులకి మరి ఎంఎస్పి ప్రకటించండి, ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ప్రకటించండి అని చెప్పి ప్రణాళికలు రాశారు. ఈరోజు ఒకటే చెప్తున్నారు, రాష్ట్రానికి రావాల్సినటువంటి డబ్బు కోసం మీరు అమరావతి కట్టాలనో, పోలవరం కట్టాలనో, ఇంకోటి కట్టాలనో మీరు అప్పు తీసుకొచ్చి మీరు చేస్తున్నటువంటి జలసాలు, మీరు తీసుకున్నటువంటి కమిషన్లు కాస్త శ్రద్ధ పెడితే ఆ రైతులు పండించే పంట మరి మీరు ఈ రాష్ట్రంలో ఎక్కువగా మిర్చితో పాటుగా జొన్నలు కూడా పండిస్తూ ఉన్నారు. ఆ జొన్నలు పండించిన వ్యక్తుల నుంచి వలసను పండించిన వీళ్ళందరూ కూడా ప్రభుత్వం మీరు కొని ప్రభుత్వ స్టాల్ పెట్టి మీరు ఎందుకు అమ్మకూడదు? మీరు ఎందుకు ఈ రోజున రాష్ట్ర డీలర్లో మీరు ఎలాగైతే కందిపప్పు ఇస్తూ ఉన్నారు, మీరు ఎలాగైతే బియ్యం ఇస్తూ ఉన్నారు, మీరు ఎలాగైతే పంచదార ఇస్తూ ఉన్నారు, వాటితో పాటుగా మిరపకాయలు ఇవ్వండి, లేదా ఇది కారం చేసి ఇవ్వండి, పసుపు ఇవ్వండి, మనం కూడా స్టోర్లో కొనుక్కుంటారు కదా ప్రజలు. మీరే కొని ప్రజలకు ఎందుకు ఇవ్వకూడదు? ఆ ఆలోచన ఎందుకు చేయకూడదు? అది మీరు చేసిన ఎవరు చేసిన ఆలోచన మంచిదే కదా. ఏ వ్యక్తి నిత్యావసర వస్తువులు కొనాలంటే పట్టుకెళ్ళాలి, లేదా సూపర్ మార్కెట్కి వెళ్ళాలి. అలాంటప్పుడు ఇంటింటికి వచ్చి రాసి ఇచ్చేటప్పుడు మన ఇంటి దగ్గరలో రేషన్ డీలర్ ఉన్నప్పుడు ఆ రేషన్ డీలర్ దగ్గరగా మన గవర్నమెంట్ సబ్సిడీ రూపంలో, తక్కువ రూపంలో ఆ రైతుల పంటలంతా కూడా మీరు ప్రజలకి తిరిగి ఇవ్వండి. మీరు ఎక్కడ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మీరు ఎందుకు చేయాలి? అక్కడ శ్రీలంకలో బాగలేదు, అక్కడక్కడ అమెరికాలో బాగలేదు, లేదా రష్యా వాళ్ళు కొనట్లేదు, చైనా వాళ్ళేమో మా పొద్దున్న పంపించేశారు, ఎందుకు గుడ్డు సాగులు అంటున్నారు? మన దేశంలో పండించుకున్న పంట మన ప్రజలకు మనం అమ్ముకోలేమా? ఇందాక మీరు మాట్లాడుతూ దళారుల వల్లే మోసపోతున్నారు అన్నారు కదా. ఇందాక టీడీపీ నేత మాట్లాడుతూ మాట అన్నారు, మాజీ ప్రస్తుతం ఉన్నటువంటి దళారులంతా మాజీ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళే అని. దాన్ని ఏమంటారు మరి? అవినాష్ గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైనా ఇది కరెంట్ బిల్లు పెంచాం జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళే.
పోలవరం ఎంత తగ్గించాం జగన్మోహన్ రెడ్డి వల్లే. అమరావతి మేము 15,500 కోట్లు తీసుకొచ్చాం కట్టేస్తాం. ఇది జగన్మోహన్ రెడ్డి కట్టడం వల్ల మేము కడుతున్నాం. నేను ఒక మాట్లాడతా కాదు సార్, నేను ఒక మాట్లాడతా బాగుంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఆర్ఎస్సీ ఆ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. వీళ్ళు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం దేనికన్నా వినియోగించరు. లక్ష్మణ్ గారు ఒక స్టేట్ క్వశ్చన్ ఏంటంటే, ప్రభుత్వం మారిన తర్వాత అంటే వైఎస్ఆర్సీపీ వెళ్ళిపోయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మిర్చి యార్డ్లకు సంబంధించి నాకు తెలిసి కొత్త రిక్రూట్మెంట్లు కానీ లేదా కొత్త బోర్డులు కానీ ఏర్పడినటువంటి దాఖలాలు నాకైతే కనబడలేదు. మరి అలాంటి జరిగేది మీరే కన్ఫర్మేషన్ చేయాలి సార్. ఇప్పుడు కొత్త బోర్డులు అనేది అంటే ప్రతి వ్యవసాయ మార్కెట్ లో కూడా బోర్డులు అనేది ఉంటాయి. ఆ పంట ఎవరైతే ఏ పంట ఎంత పండిస్తూ ఉన్నారో దానికి ఈ సహకార సంఘాలు అనేవి వాళ్ళకు బోర్డు ఏర్పాటు చేసుకుని ఆ బ్యాంకుల ద్వారా రుణాలు పొందుకోవడానికి, బ్యాంకుల ద్వారా సబ్సిడీ రూపంలో వాళ్ళని లబ్ధి పొందడానికి ఒక సంఘాలను ఏర్పాటు చేస్తారు. ఆ రకంగా ముందుకు మూవ్ అవుతాయి. మేము అటు చెప్తున్నాం సార్. ఎప్పుడైతే రైతులకి ఈ రోజున ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకి కేంద్రాలు తీసుకొచ్చింది. ఆర్బీకి కేంద్రాల ద్వారా అంటే నాణ్యమైన విత్తనాలు రైతులకు ఇవ్వాలని దీంతో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ పెట్టారు. ఈ క్రాప్ అనే సిబ్బందిని పెట్టారు. ఈ క్రాప్ సిబ్బంది అందరూ కూడా ఆయా విలేజ్ లో ఆ యొక్క రైతుల దగ్గరికి వెళ్ళి మీరు ఈ యొక్క భూమిలో ఏ పంట పండిస్తే బాగుంటుంది, మీరు ఎంతవరకు పండించాలి ఏంటనేది వాళ్ళకి టెస్ట్ చేసి నాణ్యమైన విత్తనాలు ఇచ్చి కొత్త పంట వేసి ఆ పంట మన గవర్నమెంట్ పనేదండి. అంత జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడ కూడా ఆ ఇలుకల భూమిని గట్టి విత్తనాలు ఇవ్వాల. మేము అటు చెప్తా ఉన్నాం. అంటే అంత చక్కగా రైతు భరోసా కేంద్రాలు పెట్టి అంత చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తే ఈ రోజున రైతు భరోసా కేంద్రాలు ఎత్తేసే సాహసం చేస్తూ ఉన్నారు. 10,500 రైతు భరోసా కేంద్రాలు ఉంటే ఈ రోజు 5,000కి రైతు భరోసా కేంద్రాలు తగ్గించే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అంటే రైతులు సుఖంగా ఉండడం మీకు ఇష్టం లేదు. రైతులు 3 పూట్ల తిండి తినడం మీకు ఇష్టం లేదు. ఎందుకంటే వ్యవసాయ ఆధారిత ఆంధ్రప్రదేశ్ అండి. అర్ధాంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో మరి ఎక్కువ మంది వ్యవసాయం చేసుకునే జీవన విధానం కొనసాగుతూ ఉంది. మరి ఆ తరంలో రైతుల మీద ఎందుకంటే ఖర్చు కట్టారు. అందరూ కూడా మీరు ఎన్నట్టుగా డిజిటల్ వైజ్ వెళ్ళి ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెళ్ళి ఎక్కువ సాఫ్ట్వేర్ అని చెప్పి అందరూ కూడా కంప్యూటర్ మీద నొక్కారు కదా. సైబర్ మీరు తీసుకొచ్చారు, సైబర్ డెవలప్మెంట్ చేసాం. మన అమరావతి నుంచి ఎక్కడ సైబర్ మీరు చెప్పినటువంటి మీరు ఇచ్చినటువంటి ఈ కామెంట్స్ పైన టీడీపీ నేత మాట్లాడుకుందాం. ఆ తర్వాత జగదీష్ గారు వైఎస్ఆర్సీపీ